ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. నిజానికి ఒక 45 నిమిషాల పాటు క్రియాయోగా అనేది చేయగలిగితే జీవితాన్నే మార్చుకోవచ్చు. అంటే జనరల్గా సాధనలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా రకాలైనటువంటి సాధనలు ఉన్నప్పటికీ వాటిలో ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా ఉండేది క్రియాయోగలో. దాంట్లో తాళవీ క్రియ, ప్రాణాయామ, నాభిక్రియ, మహాముద్ర, జ్యోతిముద్ర ఇవన్నీ కలిపి మొత్తం 45 నిమిషాల్లో పూర్తవుతుంది. అయితే మనకి ఉన్నటువంటి ఉరుకులు పరుగుల జీవితంలో ఆయుర్దాయం అనేది చాలా తక్కువ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనిషికి టైం కేటాయించేటువంటి అవకాశం లేదు ఎక్కువసేపు. అయితే ఎవరైతే మనకి తాళవీక్రియ, ప్రాణాయామ అనేటువంటి ఈ రెండు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకొని అప్లై చేస్తారో వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఫలితాలు ఇమీడియట్గా ఉంటాయి. ఎందుకంటే లాహిరి మహాశయులు చెప్పేవాళ్ళు, క్రియాయోగ చేసే వారికి ఏ రోజు కూలి ఆ రోజు ముడుతుంది అని. అంటే ఇక్కడ ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి వెంటనే ఆ అనుభవం అనేది కలుగుతుంది. కానీ ఎన్నో సంవత్సరాలు లేకపోతే ఈ శరీరం వదిలేసిన తర్వాత వేరే లోకాలకు వెళ్ళి అక్కడ వాటిని అనుభవించడం అనేటువంటి విషయం మటుకు క్రియాయోగలో ఉండదు. అయితే ముఖ్యంగా తాళవీ క్రియ, ప్రాణాయామ గురించే ప్రత్యేకించి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రెండిట్లోనే టెక్నిక్స్ అనేవి ఉంటాయి కాబట్టి మిగతా ఏదైతే నాభిక్రియ, మహాముద్ర, జ్యోతిముద్ర అనేది ఎవరైనా కానీ చెప్పంగానే అర్థం చేసుకొని చేసేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ తాళవీక్రియ ప్లస్ ప్రాణాయామ, ముఖ్యంగా ప్రాణాయామ అనేది మార్పు మన శరీరంలో ఇంకా మానసికంగా మార్పు చెందడానికి చాలా చాలా ఉత్తమంగా ఉపయోగపడుతుంది. దానికి కారణం ఏమిటి అంటే ఈ ప్రాణాయామ అనేది మనం ఈ 2 ముక్కు రంధ్రాల ద్వారా చేసేటువంటి ప్రాణాయామ కాదు. ఇది సుషుమ్నా నాడితోనే డైరెక్ట్గా చేసేటువంటి ప్రాణాయామ. అంతేకాకుండా ఈ ప్రాణవ శక్తిని అధికంగా తీసుకోవటం వల్ల మానసికంగా, అంటే మనస్సు అనేది మనకి వాయువుతో ముడిపడి ఉంటుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ 49 వాయువులు కూడా స్థిరపడి ప్రాణవాయువులు లీనమైనప్పుడు మనస్సు అనేది వాయువు స్థిరపడబట్టి మనస్సు కూడా స్థిరపడుతుంది. అంతేకాకుండా శారీరకంగా మనం ప్రాణవాయువు సరిగా తీసుకున్నట్లయితే సెల్లో, మన శరీరంలో ఉండేటువంటి ప్రతి సెల్కి కూడా ఆక్సిజన్ అనేది సవ్యంగా అందినప్పుడు మనకి శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. నిజానికి మనకి చెప్పేటువంటి దాంట్లో ఎవరు అడిగినా కానీ ఆరోగ్యంగా ఉండటానికి ఏమి చేస్తారు అంటే మేము బాగా తింటాం, బాగా పండుకుంటాం అని చెప్తారు. కానీ ముందు మనం ఆరోగ్యంగా ఉండటానికి గాలి అనేది ముఖ్యమైనది. తర్వాత మన శరీరంలో 72% ఉన్నది నీరే కాబట్టి స్వచ్ఛమైనటువంటి నీరు అనేది ముఖ్యమైనది. మూడవది మనకి ఆహారం కింద వస్తుంది. కానీ మనం ఎప్పుడూ కూడా శ్వాసకు సంబంధించినంత వరకు గాలిని తీసుకొని మన ప్రాణశక్తిని అన్ని సెల్స్కి అందచేసేటువంటి ప్రక్రియలో పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఉండరు. దానివల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి రావటం జరుగుతుంది. ప్రాణమయ శరీరంతోనే శరీరం అనేది నడుస్తుంది. ఎందుకంటే ప్రాణంతో ఉండబట్టే కదా, ప్రాణశక్తి ఉండబట్టే కదా. అయితే ఈ ప్రాణశక్తికి సంబంధించి మనకి ఫిజికల్ బాడీ, తర్వాత ఎథరిక్ బాడీ అంటారు, అంటే ప్రాణమయ శరీరం అంటారు. ఆ ప్రాణమయ శరీరం గురించి వచ్చినప్పుడు, అంటే ఈ 5 బాడీస్ గురించి వచ్చినప్పుడు దాని గురించి పూర్తిగా చర్చించుకుందాం. అయితే ఎవరైనా సరే క్రియాయోగా చేయటం టఫ్గా ఉంది అనేది మటుకు ఎప్పుడు అనుకోకండి. అభ్యాసం లేని కారణంగా మనకి కష్టం అనిపించవచ్చు, కానీ కొంతవరకు మనం ప్రయత్నం ద్వారా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకటి. రెండోది, మీకు సమయం అనేది కుదరట్లేదు. మనకి 2 సమయాలు ఎప్పుడు కూడా మనకి అవకాశం ఉంటుంది. ఒకటి, పొద్దున్నే లేచినప్పుడు, అప్పుడు కూడా అవకాశం లేదు. అలాంటప్పుడు నైట్ టైం ఖచ్చితంగా సమయం అనేది కుదురుతుంది. పండుకోబోయే ముందల ఒక ½ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ ముందల స్టార్ట్ చేసుకొని నిద్రపోవచ్చు. కాబట్టి
మనం ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ స్పీడ్గా జరగటానికి, మన జీవితాన్ని మనం మార్చుకోవటానికి, మనం భూమి మీదకు వచ్చినటువంటి అసలు విషయం ఏంటి అనేది, మన పాత్ర ఏంటి ఈ సృష్టిలో అనేది తెలుసుకోవటానికి ఖచ్చితంగా క్రియాయోగా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.